హాయ్ అండి, ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి, రోటీస్లోకి, పరాటోలోకి చాలా రుచికరంగా ఉంటుందండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ ఉడకబెట్టుకోండి. నేను ఇక్కడ 8 ఎగ్స్ తీసుకొని స్టీమ్ చేసుకున్నాను. ఒక 15 to 20 మినిట్స్లో ఎగ్స్ ఉడికిపోతాయండి. ఎగ్స్ ఉడికేలోపు నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ వేగాయి. దాన్ని చల్లార్చుకుందాం. ఈలోపు మనం ఉడకపెట్టిన ఎగ్స్ తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోండి. అట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన మసాలా, ఉప్పు, కారం అనేది బాయిల్డ్ ఎగ్స్కి బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసుకోండి. ఇది మనం ఆల్రెడీ ఆనియన్స్ వేయించాం కదా, అదే ప్యాన్లో వేయించేసుకోండి, సరిపోతుంది. ఈ ఉప్పు కారం బాయిల్డ్ ఎగ్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అంత బాగా పడుతుంది. అండ్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలాగా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న ఆనియన్ ఫ్రైని వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని మీడియం పీసెస్ కట్ చేసి వేసుకోండి. దాంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 5 నుంచి 6 అల్లం ముక్కలు వేసుకోండి. దీంట్లోకి నెక్స్ట్ కాజులు యాడ్ చేసుకోవాలండి. ఒక 10 కాజులు తీసుకున్నాను. దీంట్లోకి మనం మసాలాస్ యాడ్ చేస్తున్నాం. 2 ఇలాచి, 2 లవంగం, 2 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని మనం స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఎక్కడ టమాటో పీసెస్ కానీ ఆనియన్స్ కానీ ఎక్కడ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలండి. ఆయిల్లో బాగా కలిపేసుకొని ఆయిల్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, అలా ఆయిల్ పైకి వస్తే మన గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఒక 3 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఈ 3 బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకోవడమే. ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ మనం ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఈ మసాలాలో మొత్తం మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మ్యాక్సిమం మన కర్రీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకొని మిగతాది మనం ఆల్రెడీ పేస్ట్ రుబ్బుకున్నాం కదా, మిక్సీ జార్లో కూడా ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నానండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ మసాలాలో మన బాయిల్డ్ ఎగ్స్ అనేది కాసేపు మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఆయిల్ పైకి వచ్చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక దాంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీగా ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఇంకొంచెం లూజ్గా కావాలి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తినగానే నోట్లో కరిగే టెక్స్చర్, స్పైసీ, ట్యాంగీ, రిచ్ ఫ్లేవర్తో మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.